ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది తెలంగాణ బీజేపీ 3 స్థానాల్లోనూ విజయం సాధించేందుకు కసరత్తు చేస్తోంది. అర్ధబలం ఉన్న అభ్యర్థులను దింపిన కమలం పార్టీ ఇప్పుడు అంగబలాన్ని రెడీ చేస్తోంది. సంఘ్ పరివార్ ప్రచారంలోకి దిగుతుండగా ఇవాళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అవుతారు. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాల్లో పోటీ చేస్తున్న కమలం పార్టీ ఆ ప్లేసులు కైవసం చేసుకోవాలని స్కెచ్లేస్తోంది. ఇప్పటికీ అభ్యర్థులు, నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని తమది వాపు కాదని నిరూపించుకోవాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తమకు పడిన ఓట్లు డైవర్ట్ కాలేదని బీజేపీ నేతలంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని రుజువు చేయాలని భావిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చిస్తారు. అలాగే ప్రచారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ స్థాయిల్లో కమిటీలు వేసిన కమలం పార్టీ ఇప్పుడు బూత్ కమిటీ ఇన్ఛార్జితో పాటు కొన్ని ఓట్లకు ఒక ఇన్ఛార్జిను పెట్టాలనుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని ఇన్ఛార్జీలు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ ఏర్పాటు చేసిన బీజేపీ పెద్ద పెద్ద సభలు కాకుండా నేరుగా ఓటర్లను కలవాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు, వారి తరపున నియోజకవర్గాల్లోని నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు సంఘ్ పరివార క్షేత్రాలలో సమన్వయం కోసం టీంలను ఏర్పాటు చేసుకుంది. మొత్తంగా 3 శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం పార్టీ స్కెచ్లేస్తోంది.